హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువీస్ కిచెన్. మీల్ మేకర్ పులావ్ ఎలా చేయాలో చూసేయండి. సూపర్ లైక్ సబ్స్క్రైబ్. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ వరకు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. అందులోకి 2 కప్స్ మీల్ మేకర్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 కప్స్ వరకు తీసుకున్నానండి. ఇలా మంటని ఐ ఫ్లేమ్ లో ఉంచి ఒక 5 మినిట్స్ వరకు మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు రాగానే గ్యాస్ ఆఫ్ చేసి మరొక గిన్నెలోకి వంపేసుకొని వేడి వాటర్ మొత్తాన్ని తీసేయాలి. ఒక గ్లాస్ వరకు చల్లటి నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్ లోని నీళ్ళన్నీ పోయే వరకు గట్టిగా చేతితో ఇలా ప్రెస్ చేస్తూ పిండుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. రైస్ కోసం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 2 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1 చెంచా వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇలా అన్నీ వేసుకోవాలి. ఇందులోకి పొడవుగా తరిగిన 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇందులోనే 4-5 పచ్చిమిరపకాయలని సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 2 నిమిషాల వరకు గట్టిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనికి కాంబినేషన్గా నేను ఆలు కుర్మా చేశాను. ఈ ఆలు కుర్మా రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూసేయండి. ఇలా ఒక 2 నిమిషాలు వేగిపోయిన తర్వాతకి ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు పచ్చి బంగాళదుంపను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న మీల్ మేకర్ను వేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే క్యారెట్, బీట్రూట్ ఇలా ఈ వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక 2 నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 చెంచా వరకు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఫ్రెష్దే వేసుకోనండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 చెంచా వరకు ధనియాల పొడిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా బియ్యం మొత్తం వేసిన తర్వాతకి మంటని చిన్న మంట మీద ఉంచి ఒకసారి గడ్డతో మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ బియ్యానికి తగినన్ని ఎసరు వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకున్నాను. మొత్తం గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మంటని ఐ ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ మూత తీసి చూస్తే ఇలా దగ్గర పడే టైంలో మంటని చిన్న మంట మీద ఉంచి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా మీల్ మేకర్ పులావ్ రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా రైతాతో కూడా ట్రై చేయొచ్చు, లేదా ఇలా ఆలు కుర్మాతో కూడా ట్రై చేయొచ్చు. ఇలా ప్రతి సాటర్డే మనం స్పెషల్ అండ్ హెల్దీగా తినేయచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.